అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణకు ఒక ముఖ్యమైన ఉద్దేశ్యముంది. అదేంటంటే వ్యాధికి సంబంధించిన లక్షణాలన్నీ ఒకేలా ఉండవు కదా. అవును, అస్సలుండవు. వాటికి సమానమైన ప్రాముఖ్యత కూడా ఉండదు. సో రోగిని పూర్తిగా స్వస్థపరచాలంటే ఆ లక్షణాలను సరైన వర్గీకరణ ద్వారా, అంటే ఒక పర్ఫెక్ట్ క్లాసిఫికేషన్ ద్వారా మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా. ఈరోజు మనం ఆర్గనాన్ మరియు ఇతర శాస్త్రీయ పుస్తకాల ఆధారంగా లక్షణాలను ఎలా విభజించాలో చాలా వివరంగా నేర్చుకోబోతున్నాం. ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవాల్సిందేంటంటే ఆ లక్షణాల వెనుక ఉన్న అసలు కారణమేంటి అనేది. అంటే దీని ఎందుకు చెయ్యాలి అనే దాని వెనుక ఉన్న ఆ వై ఇట్ మ్యాటర్స్ అనేది తెలుసుకోవడం. వాటన్నిటినీ వర్గీకరించడం వల్ల వచ్చే స్పష్టతను ఎలా సాధించవచ్చో మనం ఈరోజు డీకోడ్ చేద్దాం. గతంలో ఒక వైద్యుడు రోగి యొక్క లక్షణాలను ఎలా గమనిస్తాడో అంటే అబ్జర్వేషన్ గురించి మనం వివరంగా చర్చించాం కదా. కరెక్ట్. పక్షపాతం లేని అబ్జర్వేషన్ గురించి త్రియంగా వర్గీకరించడం అనేది అత్యంత ఆవశ్యకం. ఈ క్లాసిఫికేషన్ ద్వారానే వైద్యుడికి ఒక సరైన మార్గనిర్దేశం లభిస్తుంది. సరే, దీన్ని వివరంగా పరిశీలిద్దాం. డాక్టర్ హానిమాన్ గారు రచించిన ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ గ్రంథం దీని గురించి ఏమి చెబుతోందో చూద్దాం. ఆర్గానన్లోని అఫారిజం 3 మరియు అఫారిజం 6 ఈ విషయానికి చాలా స్పష్టమైన పునాదిని వేస్తాయి. ముఖ్యంగా అఫారిజం 6లో అంటే అందులో ఒక అన్ప్రెజుడైజ్డ్ అబ్జర్వర్ గురించి చెప్పారు కదా. ఎగ్జాక్ట్లీ, వైద్యుడు ఎప్పుడూ ఒక పక్షపాతం లేని పరిశీలకుడుగా ఉండాలి అని హనిమాన్ గారు స్పష్టం చేశారు. రోగిలో కనిపించే అన్ని గమనించదగిన మార్పులను, అంటే రోగి స్వయంగా చెప్పేవి, చుట్టుపక్కల వారు చెప్పేవి అన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. అంటే ఏ ఒక్క చిన్న పాయింట్ని కూడా వదిలేయకూడదు. అవును. ఇక్కడ ముఖ్యమైన సారాంశమేంటంటే కేవలం 1-2 లక్షణాలు చూసి వ్యాధిని మనం నిర్ధారించలేం. ఆ లక్షణాల సమగ్ర స్వరూపమే, అంటే ఆ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మాత్రమే వ్యాధి యొక్క నిజమైన చిత్రాన్ని మనకిస్తుంది. దాన్ని మనం డిసీజ్ ఇమేజ్ అనంటాం. ఒక రోగి మన క్లినిక్కి వచ్చినప్పుడు ఎన్నో రకాల బాధలు చెబుతాడు కదా. నాకు తలనొప్పిగా ఉంది, కడుపులో మంటగా ఉంది, నీరసంగా ఉంది, ఇలా ఒక పెద్ద లిస్ట్ ఇస్తాడు. అవును, చాలా పెద్ద లిస్ట్ ఇస్తారు. వాటన్నింటినీ కేవలం అలా రాసుకుని అలాగే తీసుకుంటే ఏమవుతుంది? వర్గీకరణ లేకపోతే ఆ అబ్జర్వేషన్ అనేది కేవలం ఒక గందరగోళంగా మారుతుంది కదా. 100% కరెక్ట్. మన దగ్గరున్న ఆ ముడి సమాచారం లేదా రా డేటా ఎప్పుడూ ఒక పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తుంది. అందుకే లక్షణాలను వర్గీకరించడం వల్ల వైద్యుడికి 3 ముఖ్యమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆ 3 ప్రయోజనాలేంటో కాస్త వివరిస్తారా? మొదటిది స్పష్టత. అనవసరమైన సమాచారాన్ని పక్కన పెట్టి అసలు రోగం ఏంటి అనే క్లారిటీ వస్తుంది. రెండవది సరైన దిశ, అంటే ఏ మందివ్వాలి అనే ఒక డైరెక్షన్ దొరుకుతుంది. మూడవది లోతైన అవగాహన. దీనివల్ల అసలు రోగం ఎక్కడుందో, దాన్ని ఎలా నయం చేయాలో ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ వస్తుంది. వర్గీకరణ లేకపోతే ఈ 3 జరగవు. అంటే దీని అర్థమేమిటి? ఈ లక్షణాలను మనం స్థూలంగా ఎలా అర్థం చేసుకోవాలి? క్లినిక్లో కూర్చున్నప్పుడు వీటిని ఎలా విడదీయాలి? ఇది చాలా ప్రాక్టికల్ క్వశ్చన్. లక్షణాలను ప్రధానంగా మనం 4 విస్తృత రకాలుగా అర్థం చేసుకోవచ్చు. మొదటిది సాధారణ లక్షణాలు, అంటే జనరల్స్. అంటే ఇవి రోగి మొత్తం శరీరానికి సంబంధించినవి కదా. అవును, ఇవి ఆ వ్యక్తికి సంబంధించినవి. ఉదాహరణకు నాకు చాలా చలిగా ఉంది లేదా నాకు అసలు దాహంగా లేదు అని ఒక రోగి చెబితే అది ఒక అవయవానికి సంబంధించింది కాదు, అది అతని సిస్టమ్ మొత్తం ఇచ్చే రెస్పాన్స్. వాటినే మనం జనరల్స్ అంటాం. సో రెండవ రకం వచ్చేసి పర్టిక్యులర్స్ కదా, అంటే ప్రత్యేక లక్షణాలు. కరెక్ట్. ఇవి ఒక నిర్దిష్ట అవయవానికి లేదా భాగానికి మాత్రమే పరిమితమైనవి. ఉదాహరణకు నా కుడి కంటిలో నొక్కిగా ఉంది లేదా నా ఎడమ మోకాలిలో పోటుగా ఉంది అనడం. అంటే ఇవి స్థానికంగా ఉండే బాధలన్నమాట. ఇక మూడవది మానసిక లక్షణాలు, అంటే మెంటల్స్. నాకు తెలిసి హోమియోపతిలో వీటికి చాలా ఇంపార్టెన్స్ ఉంది కదా. అవును, చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. వ్యక్తి యొక్క ఆలోచనలు, భయాలు, భావోద్వేగాలు అన్నీ ఇందులోకే వస్తాయి. ఇవి రోగి స్వభావాన్ని తెలుపుతాయి. వైద్య విధానంలో ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి ఈ మెంటల్స్ అత్యంత కీలకం. ఇక నాలుగవది శారీరక లక్షణాలు లేదా ఫిజికల్స్ అనుకుంటా. అవును, భౌతికంగా శరీరంలో జరిగే మార్పులు, పాథాలజికల్గా వచ్చే వ్యాధి ప్రక్రియలు, వాపులు, ఇవన్నీ ఈ శారీరక లక్షణాల కిందకి వస్తాయి. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఈ 4 రకాలుగా విడదీయడం బాగానే ఉంది, కానీ
లక్షణాలను వాటి స్వభావాన్ని బట్టి కూడా విభజించవచ్చు అని మనం విన్నాం కదా. అవును, హోమియోపతి చరిత్రలో బొనింగ్హాసన్ మరియు కెంట్ లాంటి నిష్ణాతులు దీనికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్ళసలు ఒక లక్షణాన్ని కంప్లీట్ సిమ్టమ్గా ఎలా నిర్వచించారు? ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన విషయమేమిటంటే, ప్రతి సంపూర్ణ లక్షణాన్ని ప్రధానంగా 4 ముఖ్యమైన భాగాలుగా విభజించవచ్చు. దీన్ని బొనింగ్హాసన్ చాలా అద్భుతంగా వివరించారు. ఆ 4 విభాగాలు ఏంటో చూద్దాం. మొదటిది స్థానం లేదా లొకేషన్ కదా. అవును, బాధ లేదా నొప్పి ఖచ్చితంగా ఏ ప్రదేశంలో ఉంది అనేది గుర్తించడం. తలలోనా, కడుపులోనా, కుడివైపా, ఎడమవైపా అనేది ఖచ్చితంగా తెలియాలి. రెండవది అనుభూతి అంటే సెన్సేషన్. ఆ బాధ ఎలాంటి అనుభూతినిస్తోంది అనేది తెలుసుకోవాలి కదా. కరెక్ట్. నొప్పి అనగానే సరిపోదు. అది మంటగా ఉందా, పోటుగా ఉందా, లేక ఎవరైనా లాగుతున్నట్లుండడం లాంటి ఒక ఫీలింగ్ని ఖచ్చితంగా పట్టుకోవాలి. ఇక మూడవది ప్రాక్టికల్గా చాలా ముఖ్యమైనది, పరిస్థితుల ప్రభావం అంటే మొడాలిటీస్. ఎగ్జాక్ట్లీ. ఏ సమయంలో లేదా ఏ వాతావరణంలో ఏ పనులు చేసినప్పుడు ఆ బాధ పెరుగుతుంది, దాన్ని మనం అగ్రవేషన్ అంటాం. అలాగే ఎప్పుడు తగ్గుతుంది, దాన్ని ఎమిలియరేషన్ అంటాం. ఈ మొడాలిటీస్ తెలియకుండా ఖచ్చితమైన మందును ఎంచుకోవడం దాదాపు అసాధ్యం. లక్షణాలు కంకామిటెన్స్, ఇది చాలా విచిత్రమైన కాన్సెప్ట్ కదా. అవును, ప్రధాన వ్యాధితో ఎటువంటి సంబంధం లేకుండా అదే సమయంలో వ్యక్తమయ్యే ఇతర విచిత్రమైన లక్షణాలే ఈ కంకామిటెన్స్. మోడర్న్ మెడిసిన్లో వీటికి పెద్దగా వాల్యూ ఉండకపోవచ్చు, కానీ మనకి ఇవి చాలా పవర్ఫుల్ హింట్స్ ఇస్తాయి. సరే, ఇదంతా వింటుంటే ఒక డౌట్ వస్తోంది. రోజువారీ జీవితంలో ఒకే రకమైన తలనొప్పికి అందరికీ ఒకే మందు ఇవ్వడం లాంటి రుటీన్ వైద్యానికి హోమియోపతి ఎప్పుడూ దూరంగా ఉంటుంది కదా. దీనికి ఈ వర్గీకరణే కారణమా? దీన్ని విస్తృత దృక్పథంతో అనుసంధానిస్తే ఖచ్చితంగా వర్గీకరణే ప్రధాన కారణం. ఈ వర్గీకరణ ద్వారా వైద్యుడు రోగి యొక్క ప్రత్యేకతను లేదా ఇండివిడ్యువాలిటీని స్పష్టంగా అర్థం చేసుకోగలడు. అంటే ఒకే జబ్బు ఉన్న ఇద్దరు వ్యక్తులకు వేరువేరు మందులు పడటానికి ఈ ఇండివిడ్యువాలిటీనే కారణమన్నమాట. అవును, అందరిలో ఉండే సాధారణ లక్షణాలను పక్కన పెట్టి ఆ పేషెంట్లో మాత్రమే ఉన్న విలక్షణమైన మరియు అరుదైన లక్షణాలను ఈ ప్రాసెస్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు. వీటినే మనం క్యారెక్టరిస్టిక్ ఎక్స్ప్రెషన్స్ లేదా పీక్యూఆర్ఎస్ లక్షణాలు అంటాం. ఆ పీక్యూఆర్ఎస్ లక్షణాలు దొరికితే తద్వారా మూస పద్ధతిలో చేసే వైద్యాన్ని అంటే రొటీన్ ప్రిస్క్రైబింగ్ని మనం పూర్తిగా నివారించవచ్చు. ఖచ్చితంగా నివారించవచ్చు. దీన్ని ఒక అద్భుతమైన ఉదాహరణతో వివరించవచ్చు అని నాకనిపిస్తోంది. కారులో ఇంజిన్ లోపముంటే డాష్బోర్డ్ మీద లైట్ వెలిగినట్లుగా మన శరీరంలో ఈ లక్షణాలు బయటపడతాయి కదా. చాలా చక్కటి విశ్లేషణ ఇది. అవును, ఆ డాష్బోర్డ్ లైట్ అనేది కేవలం ఒక ఇండికేటర్ మాత్రమే. అలాగే లక్షణాలనేవి కేవలం భౌతికమైన లేదా రోగ నిర్ధారణకు సంబంధించిన అంటే ఆ పెథలాజికల్ ఫైండింగ్స్కి సంబంధించిన మార్పులు మాత్రమే కావు. మరి అవింకేమి చెబుతాయి? అంతర్గతంగా ఉన్న మన జీవశక్తిలో అంటే వైటల్ ఫోర్స్లో ఏర్పడిన అవాంతరానికి లేదా డిస్టర్బెన్స్కి అవి కేవలం బాహ్య వ్యక్తీకరణలు మాత్రమే అనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తీకరణలనే మనం లక్షణాలుగా చూస్తున్నాం. అంటే ఆ డాష్బోర్డ్ లైట్ని పగలగొట్టడం వల్ల కారు రిపేర్ అవ్వదు. అలాగే ఆ లక్షణాన్ని కేవలం అణిచివేయడం వల్ల రోగం తగ్గదు. ఆ భాషని అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఆ భాషని డీకోడ్ చేయడానికే మనకి క్లాసిఫికేషన్ హెల్ప్ అవుతుంది. సరే, ఇంత సుదీర్ఘంగా వర్గీకరించడం వల్ల క్లినిక్లో ప్రాక్టికల్గా జరిగే మేలేమిటి? అంటే ఆ క్లినికల్ రెలెవెన్స్ ఏంటి? అసలైన ప్రయోజనం ఇక్కడే ఉంది. సరైన వర్గీకరణ ఎప్పుడూ ఖచ్చితమైన ఔషధ ఎంపికకు దారితీస్తుంది. అంటే ఒక క్యూరేట్ రెమెడీ సెలెక్షన్ అన్నమాట. అవును, ఏ మందు రోగి లక్షణాల సమగ్ర చిత్రంతో పర్ఫెక్ట్గా సరిపోతుందో అంటే ఆ సిమిలిమంని కనిపెట్టడానికి ఈ వర్గీకరణ ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. పేషెంట్ లక్షణాల చిత్రం మన మందు ఇమేజ్తో మ్యాచ్ అవ్వాలి. అప్పుడే క్యూర్ వస్తుంది. ఈనాటి లోతైన విశ్లేషణలో మనం గ్రహించిన సత్యం ఏమిటంటే ఒక వైద్యుడు లక్షణాలను కేవలం గమనిస్తే సరిపోదు కదా. అస్సలు సరిపోదు. ఆ లక్షణాలను ఖచ్చితంగా గమనించాలి అంటే అబ్జర్వ్ చేయాలి. వాటి స్వభావాన్ని అర్థం చేసుకోవాలి అంటే అండర్స్టాండ్ చేసుకోవాలి. మరియు వాటిని శాస్త్రీయంగా వర్గీకరించాలి అంటే క్లాసిఫై చేయాలి. ఖచ్చితంగా. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మనం లక్షణాలను అద్భుతంగా వర్గీకరించిన తర్వాత వాటిలో ఏ లక్షణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? అన్ని లక్షణాలు ఒకే స్థాయిలో ఉంటాయా, లేక వాటి మధ్య కూడా ఒక క్రమం ఉంటుందా? ఈ ఆలోచనతో ఈనాటి అధ్యయనాన్ని మనం ముగిద్దాం. తదుపరి ఎపిసోడ్లో మనం లక్షణాల క్రమానుగత శ్రేణి గురించి అర్థం చేసుకుందాం.